జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. క్షమించమ్మా, ఈరోజు మీ వ్రతం కదా, పొద్దున్నే కన్నీళ్లు పెట్టుకొని తప్పు చేస్తున్నాను. ఇలా ఏడవటం అరిష్టం. ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు. సుదీప్ నన్నేమీ అనలేదు, నేను నీకేం చెప్పలేదు. జరిగిందంతా మర్చిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం హర్షకు తెలియకూడదు. తెలిసిపోయిందమ్మా. నువ్వెప్పుడొచ్చావురా? పిన్నే అనుకున్నాను. తమ్ముడు కూడా గాడి తప్పాడన్నమాట. చిన్నపిల్లాడు, ఏదో తెలియకన్నాడు. వదిలే హర్ష. వాడు పిల్లాడేంటి? పొద్దున్నే మందు తాగేవాడు పిల్లాడా? తల్లితో సమానమైన పెద్దమ్మను పని మనిషి అని తిట్టినవాడు అసలు మనిషి వాడు? వాళ్ళమ్మ దయా దాక్షిణ్యాల మీద మనం ఇంట్లో ఉంటున్నాం అంటున్నాడా? అసలు ఎవరింటికి వచ్చారమ్మా? ఎవరింట్లో ఎవరుంటున్నారు? అన్నీ అడుగుతాను. ఇప్పుడే వాడికి బుద్ధి చెప్తాను. హర్ష, వద్దురా, వద్దు. ఈరోజు మీరు వ్రతం చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవలొద్దు, అతిథులు వస్తారు, పరువు పోతుందిరా. మరి నీకు జరిగిన అవమానం మాట ఏంటి? నువ్వు వాడి మంచి కోరి చెప్తే వాడు నిన్ను అనరాని మాట్లాంటాడా? నిన్ను అనడానికి వాడికి ఏం హక్కుంది? ఇప్పుడే వెళ్ళి వాడి మొహం పగల కొడతాను. హర్ష, అమ్మ దివ్య, నువ్వైనా వీడికి చెప్పమ్మా, గొడవ పడొద్దని చెప్పు. సారీ అత్తయ్య, సుదీప్ క్రమశిక్షణ తప్పాడు. తల్లిలాంటి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాడు. అది చాలా పెద్ద తప్పు. మిమ్మల్ని ఏడిపించాడు. అది మహా పాపం అత్తయ్య. నువ్వు కూడా ఏంటమ్మా, వ్రతం జరగాల్సిన ఇంట్లో గొడవ జరగడం మంచిది కాదు. కావాలంటే రేపు మాట్లాడుకుందాం, ఈ రోజు వదిలేయండమ్మా. ఏంటమ్మా వదిలేసేది? వాడు తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాల్సిందే. వాడేదో తాగున్నాడ్రా, తాగిన మత్తులో ఏదో మాట తూలాడు. వదిలేరా. అమ్మ దివ్య, పెద్దదాన్ని చెప్తున్నాను, శుభకార్యం జరగాల్సిన ఇంట్లో గొడవలొద్దమ్మా. ఏవండి, అత్తయ్య చెప్తుంది నిజమే. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.